తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు 72,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,86 లక్షలు వచ్చింది. మరోవైపు ఎల్లుండి జనవరి నెల ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఎల్లుండి 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. అలాగే వర్చువల్ సేవ టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కానున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు 72,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,86 లక్షలు వచ్చింది. మరోవైపు ఎల్లుండి జనవరి నెల ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఎల్లుండి 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. అలాగే వర్చువల్ సేవ టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కానున్నాయి.